ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి? ఎన్లైటన్మెంట్ ఎంజాయ్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎప్పుడు అంటే మనమే గాడ్స్ అని తెలుసుకున్నప్పుడు, వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ అని తెలుసుకోవడమే ఎన్లైటన్మెంట్. ఇంకేం ఎన్లైటన్మెంట్ లేదు. దాంట్లో లెవెల్స్ అనేవి లేవు, హైరార్కీ లేదు. ద మొమెంట్ మనం అర్థం చేసుకున్నాం మనమే దేవుళ్ళం, మనమే సృష్టికర్తలం, వీఆర్ ఆల్ కో క్రియేటర్స్ ఆఫ్ ద యూనివర్స్ అని తెలుసుకోవడమే ఎన్లైటన్మెంట్. అంటే అది మీరు తెలుసుకున్నదా, మామూలు డెఫినేషన్ అదా ఎన్లైటన్మెంట్కి? అది నా పర్సెప్షన్. నాకు డెఫినేషన్ ఇప్పుడు చూడాలి ఎన్లైటన్మెంట్ అంటే ఏంటో. బట్ నా పర్సెప్షన్లో అండర్స్టాండింగ్ దట్ మనం వీ క్రియేట్ అవర్ రియాలిటీ, వీఆర్ గాడ్స్, అలాగే ఐఎమ్ గాడ్, యు ఆర్ గాడ్ అని తెలుసుకోవడమే ఎన్లైటన్మెంట్. అండ్ లివింగ్ ఇన్ ద మూమెంట్, ప్రెసెంట్ మూమెంట్లో. మీరు ఎప్పుడు ఎన్లైటన్ అయ్యారు అనుకుంటున్నారు? ఐ డోంట్ థింక్ ఫర్ మీ అదొక వన్ మూమెంట్ సడన్గా ఎన్లైటన్ అయ్యాను అని నేను చెప్పలేను. ఇట్స్ అ గ్రాడ్యువల్ ప్రాసెస్. నేను శరీరం కాదు ఆత్మ అనేది మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం. ఇది అన్నిట్లో అందరూ చెప్తూనే ఉంటారు మనకి. కానీ నిజంగా అది అర్థం చేసుకున్నప్పుడే నాకు దాన్నే ఎన్లైటన్మెంట్ అంటా నేను. ఈస్ అండర్స్టాండింగ్ రియలీ మనం లోపల నుంచి లైక్ నో, మనం బిలీవ్ చేస్తున్నాం కాదు, నమ్ముతున్నాం కాదు, నాకు తెలుసు అనే ఒక అవగాహన వచ్చినప్పుడు అది ఒక గ్రాడ్యువల్ ప్రాసెస్. ఇట్స్ నాట్ అ వన్ టైమ్ రియలైజేషన్. ఇప్పుడు మీ సోల్ ఏదైతే ఉన్నదో అండి, ఈ సోల్ ఎట్లా ఏ స్టేజ్లను దాటుకుంటూ ఇప్పుడు ఇక్కడికి వచ్చింది? ప్రతి ఒక్క సోల్కి ఒక జర్నీ ఉంటుంది అని చదివామన్నమాట. దాన్ని జోసెఫ్ క్యాంబెల్స్ ది హీరోస్ జర్నీ అని ఉంటుంది. అది ఈ హీరోస్ జర్నీ ప్రతి ఒక్క సూపర్ మూవీలో ఇదే ఫార్మాట్ యూజ్ చేస్తారు వాళ్ళు. ఎనీ సూపర్ హీరో, అది బుద్ధుడు కానీ ఈవెన్ ఎనీ మన తెలిసిన దేవుళ్ళ స్టోరీస్ కానీ హీరోస్ జర్నీ అని జోసెఫ్ క్యాంబెల్ చెప్పారనమాట. ఫస్ట్ తను ఒక ఆర్డినరీ, ఒక నార్మల్గా పుట్టినప్పుడు, దెన్ సడన్గా కష్టాలు వస్తాయి, దూరం అయిపోతారు, తర్వాత ఒక గ్రేట్ రియలైజేషన్ వస్తుంది, దెన్ వాపస్ మళ్ళీ ఒక జర్నీ మొదలెట్టినప్పుడు చాలా డ్రాగన్స్ వస్తాయి, దెన్ హెల్పర్స్ వస్తారు గైడ్ చేయడానికి, ఫైనలీ తిరిగి బ్యాక్ ఎక్కడైతే స్టార్ట్ చేశారో అక్కడికి వచ్చి దే విల్ బికమ్ ద హీరో. దిస్ ఈస్ కాల్డ్ హీరోస్ జర్నీ. సో సేమ్ స్టోరీ నాది కూడా. నేను చెప్పాలంటే నా సోల్ జర్నీ కూడా సేమ్. ఒక ఆర్డినరీ ఫ్యామిలీలో పుట్టిన నేను, ఆ ఫ్యామిలీ నుంచి అర్థం కాక దూరం వెళ్ళిపోయాను. సేమ్ స్టోరీ. మళ్ళీ నేను రియలైజేషన్ అయ్యి మళ్ళీ వస్తున్నప్పుడు నాకు వచ్చిన కష్టాలు, దానికి హెల్పర్స్ ఉన్నారు నాకు గైడ్ చేసిన వాళ్ళు, అండ్ దెన్ కమింగ్ బ్యాక్ టు ద వేర్ ఐ స్టార్టెడ్ ఈజ్ అ హీరోస్ జర్నీ. సేమ్ మై సోల్ ఆల్సో హ్యాడ్ ద సేమ్ జర్నీ, సేమ్ ప్రాసెస్ ఉంది నాకు కూడా. అంటే మెడిటేషన్ అనేది ఇంపార్టెంటా, పిరమిడ్లో మెడిటేషన్ చేయడం అనేది ఇంపార్టెంటా? రెండు ఇంపార్టెంట్. పిరమిడ్లో మెడిటేషన్ చేస్తే మనం ఫస్ట్ మెడిటేషన్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్. మనం పిరమిడ్ ఉందా లేకపోయినా ధ్యానం ఫస్ట్ నేర్చుకోవాలి మనం. ఎప్పుడైతే పిరమిడ్ వస్తుందో ధ్యానం ఉంటుంది, కానీ స్పిరిచువల్ సైన్స్ అనేది మనం ఒక క్వాంటమ్ సైన్స్ అనేది, రియల్ ఫిజిక్స్, ఇవన్నీ ఒక స్పిరిచువాలిటీ అండ్ సైన్స్ అనేది యాడ్ అవుతుంది పిరమిడ్ ఎనర్జీతో. దాని ద్వారా మనం ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని పొందగలం. అందుకే పిరమిడ్ మెడిటేషన్ అంటున్నాం. బికాస్ ధ్యానం ఉంది మన దగ్గర, కానీ ఆ స్పిరిచువల్ సైన్స్ కూడా ఉండాలి. అప్పుడే మన యొక్క కాన్షియస్నెస్ కానీ మన యొక్క అవేర్నెస్ పెరుగుతుంది. అంటే మీరు డిఫరెన్స్ గమనించారా మీరు? డెఫినెట్లీ గమనించాం. పిరమిడ్ అనేది ఇట్స్ అ గ్రేట్ టెక్నాలజీ. ఎలా అయితే ఒక కంప్యూటర్ ఇంజనీర్కి ఒక కంప్యూటర్ కావాలి, అలాగే ధ్యానికి ఇదొక టూల్. అది ఉంటే మనం దాంతో పాటు చాలా వేరియస్ ప్రాసెసెస్ లైక్ హీలింగ్ కానీ, మన సెల్ఫ్ హీలింగ్ కానీ, ఒక వైబ్రేషన్ ఎనర్జీ రైజింగ్కి కానీ, బ్యాలెన్సింగ్కి కానీ, ఇది మన పిరమిడ్ అనే టెక్నాలజీని మనం యూజ్ చేసుకోవచ్చు ఒక ధ్యాని. అసలు మామూలు కామన్ మ్యాన్ మెడిటేషన్ ఎందుకు చేయాలి? ఒక మామూలు కామన్ మ్యాన్ ఆనందంగా ఉండాలి అంటే, సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే, ఆరోగ్యంగా ఉండాలి అంటే ధ్యానం చేయాలి. అంటే ఇవన్నీ లేకుండా ఎవరు ఉండలేదండి? ఆరోగ్యంగా ఉన్నారా లేదా? ఉంటారు. ఇప్పుడు ఇది మన డెఫినేషన్ బట్టి. సక్సెస్ని మనం మనీగా లేదా స్టాటస్గా డిఫైన్ చేస్తే చాలామంది ఉన్నారు సక్సెస్ఫుల్గా, వాళ్ళకి ధ్యానం కూడా లేదు.
కానీ సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనం ఒక 2 ఉన్నాయండి, ల్యాక్ కాన్షియస్నెస్, ఫియర్ కాన్షియస్నెస్. నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాను, ఇంకా నేను కష్టపడను, నేను ధనవంతురాలను అవుతాను అని ఒక డెసిషన్ తీసుకొని ఏదో ఒకటి చేసి నేను అవుతాను. కానీ ఆ తర్వాత మనం ఏ ఇంటెంట్తో అవుతున్నాం, భయంతో అవుతున్నామా, ఇది అయ్యాకరే కాంపిటీషన్ ఆయన వచ్చేసారా అని చెప్పి ఆ భయంతో వెళ్తున్నానా, లేదా ఓకే ఇది క్రియేట్ చేశాను, సన్నిధి చేశాను, రేపు ఉన్నా లేకపోయినా నేను ఇదే స్థితిలో ఉండడం అనేది ఒక ధ్యాని యొక్క ఆ ధ్యానంతో కూడుకునే ఒక క్వాలిటీ. లేదా మనం భయంతోనే జీవించాలా, ఒక కాంపిటీషన్లోనే జీవించాలా అనేది మన ఇష్టం, మనం చూస్ చేసుకోవచ్చు ఏ స్టేట్లో ఉండాలి. మనం ధ్యానం ఉంటే మనం ఎప్పుడు ఒక అబండెన్స్ స్టేట్లో ఉంటాం, ఎప్పుడు ఒక ఫియర్లెస్ స్టేట్లో ఉంటాం, ఏది ఉన్నా లేకపోయినా. ఎందుకంటే మనకు తెలుసు మనం ఏది అనుకుంటే అది అవుతుందని. ఇది ఇప్పుడు క్రియేట్ చేస్తాం, ఇది పోతే వేరేది చేస్తాం. సో ఆ ధైర్యము, ఆ యొక్క ఫియర్లెస్నెస్ ఒక ధ్యానికే ఉంటుంది. మీకు ఇచ్చినటువంటి మెసేజ్ ఏంటండి పత్రిజీ గారు? మీకు ఇచ్చినటువంటి చివరి మెసేజ్ ఏంటి? నాకు అలా మెసేజ్ నో చివరి మెసేజ్, బాయ్, అది నా చివరి మెసేజ్. ఎలా దాన్ని మీరు ఎలా తీసుకోగలిగారు? ఆయన ఇక్కడి నుంచి మన నుంచి పక్కకి వెళ్ళినప్పుడు మీరు ఆ క్షణాన్ని మీరు ఎలా తీసుకోగలిగారు? నార్మల్గా ఎవరైనా యుఎస్ వెళ్తా అంటే ఎలా తీసుకుంటారు? హాయిగా పార్టీ చేసుకుంటాం, ఎస్ గో అని. అలాగే సేమ్. అంటే మీకు కొత్త బాధ్యతలు ఇస్తున్నారు, ఇప్పుడు ఇక్కడి నుంచి పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ నడిపించే బాధ్యతలు ఇవన్నీ మీరు తీసుకోవాల్సి వస్తుంది. ఈ విషయం తెలిసినప్పుడు మీరు అనుకున్నారా, నేను పత్రిజీ గారి యొక్క స్థాయిలో నేను దీన్ని తీసుకెళ్ళగలను ముందుకి, లేదంటే నేను ఇంకా కృషి చేయిస్తేనే కానీ దీనికి నాకు అర్హత రాదు, అట్లా ఏదైనా మీరు ఏమైనా అనుకున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం బాధ్యత తీసుకోలేదు. నాకు చేయాలనుకున్నది నేను చేస్తున్నాను. నేను చేయకపోయినా ఎవరో ఒకరు చేస్తారు, నేనే చేయాలని ఏం లేదు. బికాజ్ నాకు ఇష్టం కాబట్టి నేను చేస్తున్నాను, నాకు చేయాలని ఉంది కాబట్టి చేస్తున్నాను. సో ఇదేదో నేను ఆయన లేరు కాబట్టి నేను బాధ్యత తీసుకోవాలి అంత బర్డెన్ నేనేం తీసుకోలేదు. అండ్ నాకు ఆ అర్హత అవన్నీ కూడా నేను ఆలోచించలేదు. నేను చేస్తాను, ఫెయిల్ అయితే అవుతాను, ఓకే, బిగ్ డీల్. బట్ నా వంతు నేనేం చేయగలను అది నేను చేస్తాను, బికాజ్ నాకు చెయ్యాలని ఉంది. బికాజ్ నేను ఒక పిరమిడ్ మాస్టర్, నాకు ఈ మిషన్ నేను ఎంచుకున్నాను పిఎస్ఎస్ఎంని. ఆయన ఉన్నారు కాబట్టి నేను పిఎస్ఎస్ఎంలోకి రాలేదు, నేను ఎంచుకున్నాను, నా చాయిస్ ఇది. సో నేను ఎంచుకున్నప్పుడు నా ఈ మిషన్ కూడా అదే మిషన్, ధ్యాన జగత్ అవ్వాలి అని నేను కనెక్ట్ అయ్యాను కాబట్టి. సో నేను చేస్తున్నాను ఈ పని. ఎవరు చేయాలనుకుంటే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు దీంట్లో, అలా ఏం లేదు. సో అలా అర్హత అనేం లేదు, మనం పని చేస్తే అర్హత అదే వచ్చేస్తుంది.